నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మంత్రి మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. విభజన హామీలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కొత్త దందాలకు తెరతీశారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి వేసి ఆయన ప్రైవేట్ కనెక్షన్స్ పెంచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. మైనింగ్ సెస్ అన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి జగన్ కొత్త దందాలకు తెరతీశారన్నారు. జిల్లాలో అనధికారికంగా గ్రావెల్ దోపిడీకి పాల్పడమే కాకుండా మైనింగ్ సెస్ వసూళ్లలో భారీగా దోపిడీకి తెరతీశారన్నారు. అనధికారికంగా వసూలు చేసే డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయని ఆరోపించారు. వసూలు చేసే 240లో 140 రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వెళ్తున్నాయని, ఏఎంఆర్ వాళ్లు మైనింగ్ బిల్లులు ఇవ్వాలంటే స్థానిక వైసీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సంవత్సరానికి 800 కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరుగుతుందని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అనుచరులే ఈ అక్రమ వసూలుకి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది. ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం, శాండు, మైను, లిక్కరు, రకరకాల దోపిడీలు చూసాం. కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విజిలెన్స్ కమిటీ సభ్యులు లీగల్ మెట్రాలజీ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ తనిఖీల్లో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లోని షాప్లలో పానీయాలు, వాటర్ బాటిల్స్ పై 10 రూపాయల అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తినుబండారాలపై లేబుల్స్, ఎక్స్పైరీ డేట్లు లేకుండా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఐఆర్సీటీసీ హోటల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉండడం దురదృష్టకరమన్నారు. ఆహార భద్రతా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. విపరీతంగా అధిక ధరలకు 15 రూపాయల బాటిల్, వాటర్ బాటిల్ 20 రూపాయలకి, ఈ లేబుల్ ఏమీ లేకుండా 50 రూపాయలు, అలాగా చిక్కీలు ఇవన్నీ కూడా అమ్మటం జరుగుతుంది. అన్ని కూల్ డ్రింక్స్ మీద కూడా దాని మీద కొన్న రేటు కన్నా 10 రూపాయలు అదనంగానే తీసుకుంటున్నారు. అలానే తినుబండారాలకు సంబంధించినవి కూడా వేటి మీద కూడా లేబులింగ్ అనేది లేదు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా ఏమి ఉండట్లేదు. అసలు ఏమీ లేకుండానే మరి అట్లాంటి ఉన్న కలరింగ్ వేసిన చేకోడీలు కానీ అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా అన్నీ కూడా మరి ఫుడ్ పాయిజన్ అవుతుందంటే దానికి కారణం ఇటువంటి వీళ్ళ కనుక అధికారులు స్పందించి, ఆహార భద్రతా అధికారులు కూడా స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసులు పెట్టబోతే మేము ప్రజా ఉద్యమం చేయక తప్పదు. జేకేసీ లా కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. రక్తదానం చేయాలన్నా తీసుకోవాలన్నా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ ఎంతో అవసరమని కళాశాల సెక్రటరీ అనిల్, కరెస్పాండెంట్ కుప్పస్వామి, ప్రిన్సిపల్ సుధాకర్ బాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ మానం సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యార్థుల ఐడీ కార్డు మీద బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించాలని వారు తెలిపారు. ఇందులో భాగంగానే బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. స్టూడెంట్స్కి ఐడీ కార్డ్స్కి బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేయాలి కాబట్టి దానికోసం
ఓల్డ్ స్టూడెంట్స్ అలుమ్నై వాళ్ళు డాక్టర్ గారు ప్రెసిడెంట్ ఆయన పెట్టించారు. ఇది దానికి ఇవాళ ఓపెనింగ్ చేసి మొదలుపెట్టాం. ఇది ఈ గ్రూపింగ్ ఉంటే అందరికీ ఉపయోగపడుద్ది. అవసరం వచ్చినప్పుడు ఐడి కార్డు ఉంటే మంచిదని చేస్తున్నాం. సూరం సుబ్రహ్మణ్యం గారు ప్రతి 15 రోజులకి ఒకసారి పిల్లలందరినీ టెస్ట్ చేసి వాళ్ళకున్న రుగ్మతలను గమనించి వాటికి సరైన మెడికేషన్ అవన్నీ ఫ్రీగా అందిస్తున్నారు. గత 6 నెలలుగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మా కాలేజీలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, మెడికల్ రిలేటెడ్వి. ఫ్యూచర్లో ఈ అసోసియేషను అకాడమిక్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందని ఆశిస్తున్నాం. మనం బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గ్రూప్ అనేది మనకు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమము ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రాథమిక స్థాయి నుంచి కూడా మొదలు పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే ఇచ్చేదానికి కానీ తీసుకునేదానికి కానీ చాలా మేలు. ఒక పింట్ బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 21,000 గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 అంటే ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం. ఇది కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ 21,000 గ్రామాలకి ఇవాళ నుండి 3 రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. దుగ్గిరాలలో గత నెలలో జరిగిన సుబ్బం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి ముప్పాల మీడియాతో మాట్లాడారు. దాదాపు 700 మంది రైతులకు సంబంధించిన 1,17,000 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతైతే కోల్డ్ స్టోరేజ్ కేవలం 45 కోట్ల రూపాయలకు మాత్రమే ఇన్సూర్ చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు బాధితుల పక్షాన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈ నెల 12న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. వందలాది మంది రైతులు విస్తుపోయి నిర్ఘాతపోయి గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతుల్ని నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారి స్టేట్మెంట్ రాలా, ఎమ్మెల్యేల ప్రకటన రాలా. 50% ప్రతి రైతుకి చెల్లించే ఏర్పాటు ముందస్తు చర్యగా తీసుకోవాలని రేపు 12వ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము. బ్రాడీపేట 1వ లైన్లోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఉచిత మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు సమితి కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం
రూపనగుంట దయాకర్ సతీమణి సరళాదేవి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సమితి కార్యాలయంలో ఈ క్లినిక్ ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉచితంగా నిర్వహించే క్లినిక్ ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం నాడు అనగా 11/2/2024 నాడు బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో లేట్ శ్రీ రూపనగుంట దయాకర్, శ్రీమతి రూపనగుంట సరళాదేవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో ఫ్రీ మెడికల్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా బ్రాడీపేట, అరండల్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసి అధికారిక గణాంకాల వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు అనే అంశంపై ప్రభుత్వ మహిళా కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. మినిస్ట్రీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను స్టూడెంట్స్ కు వివరించారు. దేశాభివృద్ధి కోసం అనేక సర్వేలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ సర్వేలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. లేబర్ సిట్యుయేషన్ ఎలా, ఎంప్లాయ్మెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది స్టేట్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ దానికి సంబంధించిన ఇండికేటర్స్ తయారు చేయడానికి ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేస్తుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దాని ద్వారా ఎంటైర్ సినారియో ఇండియాలో ఎలా ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, రూరల్ ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది అనేది ఒక ఇండికేటర్స్ రిలీజ్ చేస్తారనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డేటా కలెక్ట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. నేను మీ ద్వారా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, మా స్టాఫ్ మీ ఇంటికి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, ప్రైస్కి సంబంధించిన డేటా, అలాగే హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇట్లా వేరియస్ అంశాల మీద మా సిబ్బంది మీ వద్దకు వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు. కావున ఇది ప్రజలకు కానీ, గవర్నమెంట్కి కానీ అందరికీ ప్రణాళికాబద్ధంగా మన వ్యవస్థ మంచిగా రూపొందడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.